మూడు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. గోవా గవర్నర్గా టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గుప్తాను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. గోవా గవర్నర్గా టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గుప్తాను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. గోవా గవర్నర్గా టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గుప్తా నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రాష్ట్రాల నూతన గవర్నర్ల మీద మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర మరింత సమాచారం అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. మూడు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నియమితులైనట్లుగా వార్తలు వస్తున్నాయి. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? మూడు రాష్ట్రాలకి గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజుని గోవా గవర్నర్ గా నియమిస్తూ ఈ రోజు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత దీనికి సంబంధించి అశోక్ గజపతిరాజుతో కలిసి ట్రావెల్ చేసినటువంటి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఆయన అభినందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈయన ఏదైతే అశోక్ గజపతిరాజు తొలిసారి జనతా పార్టీ తరఫున 1978లో పోటీ చేశారు, రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 36 ఏళ్ల రాజకీయ జీవితంలో 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగాను పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రిగా కూడా అనేక సార్లు పనిచేశారు. 2014లో 16వ లోక్సభకు ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిచారు. మోడీ గవర్నమెంట్ లో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా, పౌర విమాన శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఎన్టీఆర్ కేబినెట్ లో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా కూడా అశోక్ గజపతిరాజు పనిచేశారు. ఇక చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఫైనాన్స్, అదేవిధంగా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా రాష్ట్రానికి సేవలు అందించినటువంటి చరిత్ర అశోక్ గజపతిరాజుకు ఉంది. అశోక్ గజపతిరాజుకి తెలుగుదేశం పార్టీలోనే కాదు అన్ని పార్టీల్లో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా అశోక్ గజపతిరాజుకు సంబంధించి మంచి పేరు ఉంది. ముఖ్యంగా అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కానీ, రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కానీ ఆయన అభివృద్ధి మీద ముఖ్యంగా దృష్టి పెట్టేవాళ్ళు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కూడా అశోక్ గజపతిరాజుకి అభినందనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఒక తెలుగువాడు
నాయుడు ఈ రోజు గోవా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కూడా ఇప్పటికే అశోక్ గజపతిరాజుకి అభినందనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజును నియమిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే సంబరాలు చేసుకుంటున్నాయి. నరేంద్ర ప్రధానంగా అశోక్ గజపతిరాజు నేపథ్యం తీసుకుంటే అటుపక్క 2014 నుంచి 2018 హయాంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అతను మంత్రిగా పనిచేసినటువంటి పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత ఇటు చూసుకుంటే టోటల్గా ఆయన మొత్తం 25 సంవత్సరాలుగా సేవలు అందించారు ఏపీ శాసనసభలో. దీని తాజా అప్డేట్ అంటే ప్రస్తుతం రెండు పార్టీల్లో అతనికి మంచి మిత్రులు ఉన్నారు, మంచి రాజకీయ అనుభవం ఉంది. రెండు పార్టీలు అతనికి గవర్నర్గా చేయడం పట్ల వాళ్ళు ఎలా హర్షం వ్యక్తం చేస్తున్నారు? 36 ఏళ్ల రాజకీయ జీవితంలో 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా అశోక్ గజపతిరాజు పనిచేశారు. తొలిసారి జనతా పార్టీ తరఫున 1978లో ఆయన పోటీ చేశారు. తర్వాత 1983 కానీ, 85 కానీ, 89, 94, 99, 2009 ఇలా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పోటీ చేసి గెలిచారు. మొత్తం 36 ఏళ్లలో ప్రజలకి పూర్తి స్థాయిలో సేవలు అందించే విధంగా అశోక్ గజపతిరాజు ముందుకు వెళ్లారు. 2014లో కూడా విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 16వ లోక్సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. దాంతో పాటు గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎన్టీఆర్ కేబినెట్ లో కూడా పనిచేసినటువంటి అనుభవం అశోక్ గజపతిరాజుకు ఉంది. చంద్రబాబు నాయుడు కేబినెట్ లో కూడా కీలకమైనటువంటి శాఖలకి మంత్రిగా పనిచేశారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలతోనే కాదు, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య పార్టీల నాయకులతో కూడా అశోక్ గజపతిరాజుకి మంచి పేరుంది. అశోక్ గజపతిరాజు మచ్చలేని మనిషి అని చెప్పుకోవచ్చు. ఆయనకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు కూడా అదే విధంగా గౌరవించేటువంటి పరిస్థితి ఉంటుంది. అశోక్ గజపతిరాజుకి ఈసారి పూర్తిగా కూడా నరేంద్ర మోడీ కూడా మంచి ప్రాధాన్యత ఇస్తారంటూ మొదటి నుంచి చర్చ జరుగుతూనే ఉంది. దానికి సంబంధించి ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనే దాని మీద ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులకి కొంత ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అశోక్ గజపతిరాజుకు సంబంధించి పార్టీలకు అతీతంగా కూడా అభిమానులు ఉన్నారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా అశోక్ గజపతిరాజుని ఇష్టపడేటువంటి పరిస్థితి ఉంటుంది. గత ప్రభుత్వంలో కొంత అశోక్ గజపతిరాజు ఇబ్బంది పడినప్పటికీ ఆయన అప్పటి నుంచి కొంత రాజకీయాలకి కాస్త యాక్టివ్ గా లేనటువంటి పరిస్థితి. మొత్తం ఏదైనప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ అన్ని విధాలా కూడా ఆయన దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితిని మొత్తంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు ఇప్పుడు గోవా గవర్నర్ గా నియమితులయ్యారు. నరేంద్ర 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన పనిచేస్తున్న నియోజకవర్గాలు 7 సార్లు ఎమ్మెల్యే కానివ్వండి, అదేవిధంగా అటు ఆబ్కారీ కానివ్వండి, ఇటు శాసనసభ వ్యవహారాలు కానివ్వండి, ఆర్థిక, రెవెన్యూ వంటి శాఖలు కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. దీని మీద మొత్తం మీద టీడీపీ శ్రేణులు ఏమంటున్నారు? దీని మీద చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉన్నారు, ఎలా హర్షం వ్యక్తం చేశారు? అటువంటి అప్డేట్ ఏమైనా మొదటి నుంచి కూడా అశోక్ గజపతిరాజుకి పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. వారు కానీ, వారి పూర్వీకులు కానీ, ప్రజలకు చేసినటువంటి సేవలు కానీ, ఇటు రాజవంశానికి చెందినటువంటి అశోక్ గజపతిరాజు ఆయన మొదటి నుంచి హుందాగానే వ్యవహరించారు. ఏ పార్టీల నుంచి కూడా ఆయన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి లేదు. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లేటువంటి మనస్తత్వం, ముఖ్యంగా చాలా హుందాగా రాజకీయాలను కొనసాగించారు. మొదటి నుంచి పార్టీలు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన నమ్ముకున్న విధానం ప్రకారం ముందుకు వెళ్లారు. దానికి తగిన విధంగానే ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటూ వచ్చారు. వాళ్ళ వారసులను కూడా అదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో ఆయన కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నా సరే పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి కమిట్మెంట్ తో ముందుకు వెళ్లారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో కూడా ఇటు అశోక్ గజపతిరాజుకి మంచి విలువనిచ్చినటువంటి పరిస్థితి 2014 నుంచి ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం. అశోక్ గజపతిరాజు అంటే ఇటు బీజేపీ నాయకులకు కూడా మంచి అభిమానం ఉంటుంది. అదేవిధంగా ఆయన అందరూ కూడా అభిమానించేటువంటి వాతావరణం ఉంటుంది. ఎప్పుడెప్పుడు అశోక్ గజపతిరాజుకు సంబంధించి నరేంద్ర మోడీ ఒక పాజిటివ్ గా నిర్ణయం తీసుకుంటారా అనే దాని మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదు, చాలా మంది తెలుగు వారు కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఇటు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడం, గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు నియమిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తే తెలుగు ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అశోక్ గజపతిరాజుతో కలిసి పనిచేసినటువంటి ముఖ్య నాయకులు కానీ, ఆయనతో కలిసి నడిచినటువంటి కార్యకర్తలు కానీ, వీరంతా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కానీ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ నరేంద్ర, రైట్.